అగ్నిహోత్రం ఉండాలి. అగ్నిహోత్రం బ్రాహ్మణులకు ఒక్కరికి కాదు. మీరు జాగ్రత్తగా శాస్త్రాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. 4 వర్ణముల వారికి అగ్ని ఆరాధన ఉన్నది. అసలు యథార్థంగా చెప్పాలంటే సనాతన ధర్మమునందున్నాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే విశేషమైనటువంటి అగ్ని ఆరాధకుడు అని గుర్తు. అగ్నిని సనాతన ధర్మంలో ఆరాధన చేసినట్లుగా ఇక ఏ విశ్వాసమునందు మీకు అగ్ని ఆరాధన అంత గొప్పగా కనపడదు. అంత గొప్పగా ఆరాధన చేస్తారు. అసలు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించగానే చేసే మొట్టమొదటి పని ఏమిటి అంటే అగ్ని ఆరాధనమే. అందుకే అది అర్ధరాత్రి 2 గంటలకి సుముహూర్తం అవనివ్వండి, ఎక్కడ ఆపు చేస్తారు అంటే ప్రధాన హోమం చేయించేస్తారు, రాత్రి చేయిస్తారు. ఆ ప్రధాన హోమం చేసేటప్పుడు అగ్ని ఎక్కడి నుంచి తీసుకురావాలి అంటే తండ్రి గారి అగ్నిహోత్రంలోంచి తీసుకురావాలి న్యాయంగా కొడుక్కి. తండ్రి అగ్నిహోత్రం